వెల్కమ్ టు విద్యా ఉద్యోగ సమాచారం యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోను మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కి ఆల్ నోటిఫికేషన్ బటన్ను ఆన్ చేసుకోగలరు. ఈ విధంగా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. ఇక విషయంలోకి వెళ్తే డిఎస్సి నియామకానికి సంబంధించి 1:3 నిష్పత్తిలో సెలెక్ట్ అయిన అభ్యర్థుల యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ అనేది పూర్తి కావడం జరిగింది. 1:1 నిష్పత్తిలో అభ్యర్థులను సెలెక్ట్ చేయడం మాత్రమే మిగిలింది. అయితే ఈ డిఎస్సిలో బ్యాక్లాగులు లేకుండా చూసుకునేలా విద్యాశాఖ ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రక్రియలో భాగంగా ముందు స్కూల్ అసిస్టెంట్, తర్వాత ఎస్జిటిల జాబితాను విడుదల చేయడం జరుగుతుంది. రెండింటికి ఎంపిక అయితే వారికి స్కూల్ అసిస్టెంట్ కొలువు ఇచ్చి ఎస్జిటి పోస్టుకు 2వ స్థానంలో ఉన్న అభ్యర్థికి ఛాన్స్ ఇవ్వడం వల్ల బ్యాక్లాగ్ అనేది మిగలకుండా పోతుంది. డిఎస్సి చరిత్రలోనే వేగవంతంగా నియామక ప్రక్రియను పూర్తి చేసుకున్న డిఎస్సి ఈ 2024 డిఎస్సి అని చెప్పుకోవచ్చు. ఇంతకు మునుపు జరిగిన ఏ డిఎస్సి కూడా ఇంత తొందరగా ప్రక్రియను పూర్తి చేసుకోలేదని చెప్పవచ్చు. నియామక పత్రాలు 9వ తేదీన అందుకున్న తర్వాత ఈ ఉపాధ్యాయులు అనేవారు ఎవరైతే ఉన్నారో వారందరికీ నెల రోజుల పాటు స్వల్పకాలిక శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది. విద్యార్థుల యొక్క మానసిక ఉద్వేగాలు సామర్థ్యం పైన, అదేవిధంగా వేధింపుల చట్టాలపైన శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి ఆల్రెడీ బీఈడి, డిఈడిలో శిక్షణ ఇచ్చి ఉంటారు. అదేవిధంగా టెట్ ఎగ్జామ్ రాసి మళ్ళీ డిఎస్సి ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయిన వారికి శిక్షణ అవసరమా అంటే అవసరమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది అభ్యర్థులు ఎన్నో సంవత్సరాల కింద బీఈడి కానీ డిఈడి కానీ పూర్తి చేయడం జరుగుతుంది. అప్పుడున్న సిలబస్ ఇప్పుడున్న సిలబస్ వేరువేరుగా ఉంటుంది. అదేవిధంగా కరోనా తర్వాత విద్యార్థుల ప్రవర్తనలో చాలా మార్పు అనేది వచ్చింది. ఇప్పుడు ఉపాధ్యాయుల కంటే విద్యార్థులే టెక్నాలజీలో అడ్వాన్స్గా ఉన్నారని చెప్పుకోవచ్చు. మరి ఈ విధంగా ఉన్నప్పుడు సమస్య అనేది ఉత్పన్నం అవుతుంది కనుక ఉపాధ్యాయులకు కూడా సాంకేతిక శిక్షణను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ డిఎస్సిలో బ్యాక్లాగులు లేకుండా చూడడంలో విద్యాశాఖ ఒక మంచి నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎవరైతే అభ్యర్థులు అక్కడి వరకు వచ్చి సెలెక్ట్ కాకుండా ఇంటికి వెళ్ళేవారు ఎంతో బాధతో ఉంటారు కనుక ఈ విద్యాశాఖ తీసుకున్న ఈ నిర్ణయం అనేది వారి జీవితాలలో వెలుగులు నింపుతుందనే చెప్పవచ్చు. ఈ డిఎస్సిలో ఉపాధ్యాయులుగా సెలెక్ట్ కాబడిన మీ అందరూ విద్యార్థులకు ఒక మంచి భవిష్యత్తును అందిస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను మరింతగా ప్రోత్సహించండి.